సో పారాలిసిస్లో ఫిజియోథెరపిస్ట్ రోల్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పారాలిసిస్ వచ్చినప్పుడు ఆ యొక్క పేషెంట్ బాగా డిపెండెంట్ అయిపోతారు. దే కెనాట్ డూ దేర్ ఓన్ చోర్స్, వాళ్ళ సొంత పనులు వాళ్ళు చేసుకోలేరు. సో అలాంటి సందర్భాల్లో అండ్ వాళ్ళ కదలిక కూడా చాలా తగ్గిపోతుంది, లిమిటెడ్ అయిపోతుంది అని చెప్పొచ్చు. సో ఇలాంటి సిట్యువేషన్లో ఒక ఫిజియోథెరపిస్ట్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే, ఏ మజిల్ అయితే ఫంక్షన్ లెస్ అయ్యిందో, ఏ లెగ్ కానీ విచ్ ఆఫ్ ది లెగ్ ఆర్ హ్యాండ్ వీక్నెస్ ఉందో దానిలో మళ్ళీ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ చేపిస్తాం అండ్ మళ్ళీ ద మొబిలిటీని రెస్టోర్ చేస్తాం అండ్ ప్యాసివ్లీ అండ్ యాక్టివ్ రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్సర్సైజెస్ చేపిస్తాం అన్నమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బ్యాలెన్స్ ట్రైనింగ్ అనేది ఇస్తాం పేషెంట్స్కి. బ్యాలెన్సింగ్ మళ్ళీ రీట్రైన్ చేస్తాం, మళ్ళీ ది మజల్ని రీట్రైన్ చేయటం జరుగుతుంది. అండ్ వి గివ్ ఇన్పుట్ టు ద బ్రెయిన్, అంటే నీ ఫంక్షన్ ఇది, నీ ఫంక్షన్ ఇలా చేయటం, నీ ఫంక్షన్ ఇలా చేయటం అనేది మనం నేర్పిస్తాం మన ఓన్ బ్రెయిన్కి. మళ్ళీ వి రీట్రైన్. ఆ ట్రైనింగ్ వల్ల బ్రెయిన్ అడాప్ట్ చేసుకుంటుంది అనమాట. ఓకే, నా లెగ్ ఫంక్షన్ ఈజ్ టు వాక్, మై నీ ఫంక్షన్ ఈజ్ టు బెండ్ అని. అలాగే ఏ బాడీ పార్ట్ అయితే ఆ బాడీ పార్ట్ ఫంక్షన్ని మళ్ళీ ట్రైనింగ్ చేస్తాం అనమాట బ్రెయిన్కి ఆ ఇన్పుట్ ఇచ్చి. కొన్నిసార్లు వి సీ దట్ ఫేషియల్ పారాలిసిస్ అవుతుంది. అలాంటి టైంలో మిర్రర్ థెరపీ అనేది, పేషెంట్ ఒక మిర్రర్ ముందు కూర్చోపెట్టి వి ఆస్ దెమ్ టు డూ, ఏ సైడ్ అయితే నార్మల్ ఉందో ఆ సైడ్ లాగా వి ఆస్ దెమ్ టు రేజ్ దేర్ ఐబ్రోస్, గ్రౌనింగ్, ఇలాంటివన్నీ వి ఆస్ దెమ్ టు డూ. నార్మల్ సైడ్ చూసి వి ఆస్ దెమ్ టు డూ. సమ్ టైమ్స్ ఒక థెరపిస్ట్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది. వి గివ్ ఫేషియల్ మసాజ్ అండ్ వి డూ ద స్ట్రెంగ్థనింగ్ ఆఫ్ ఫేషియల్ మజిల్స్, ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నాట్ ఆల్ ది పారాలిసిస్ ఈజ్ పర్మనెంట్ అండి. సో పర్మనెంట్ కాదు, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పారాలిసిస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ది ఏంటంటే హెమిప్లేజియా. హెమిప్లేజియాలో ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద బాడీ, ఏదన్నా ఒక్క సైడ్ ఆఫ్ ద బాడీ ప్యారలైజ్ అవుతుంది. సెకండ్ వచ్చేసి పారాప్లేజియా. పారాప్లేజియాలో ఏంటంటే ఓన్లీ ద లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ ఈజ్ ప్యారలైజ్డ్, కింద భాగం మాత్రమే ప్యారలైజ్ అవుతుంది. క్వాడ్రిప్లేజియా అంటే 4, 2 legs 2 hands అన్నీ ప్యారలైజ్ అవుతాయి.